దేశంలో శాంతి సౌఖ్యాలు స్థిరపడాలంటే, ప్రభుత్వ దారుణ హింసాకాండ నుండి ప్రజలకు విముక్తి కలగాలంటే ఒక్కటే మార్గం. ప్రజాకంటకుడైన ప్రతాపసింహుని పరిమార్చాలి. అవును, ఆ పాపి అంతమొందాలి. నా ప్రతిజ్ఞ నెరవేరాలి. ప్రమీల, ఒక మహారాజును ఎవరో హత్య చేశారు. మీ అన్న వంటి అమాయకులు అనేక మంది అసువులు కోల్పోయారు. మరొక మహారాజును హత్య చేస్తే ఈ విధంగానే దారుణ మారణ హోమం జరుగుతుంది. ప్రభుత్వ దౌర్జన్యాల నుండి ప్రజలను కాపాడాలంటే మనకి ఒక్కటే మార్గం. ప్రభుత్వాన్ని ప్రతిఘటించగల బలం మనం సేకరించాలి. అజేయమైన ప్రజా సైన్యం నిర్మించాలి. గోటితో పోయేదానికి గొడ్డలి కావాలంటున్నాడు ఈ మొనగాడు. ప్రజా సైన్యాన్ని సేకరించేలోగా ప్రభుత్వం ఈ విప్లవ సంఘాన్ని రూపుమాపుతుంది. అప్పుడేం చేయాలి? పరదేశీ మహారాజుని సంపదన్నట్టయా. ఆ తర్వాత మనం చావకుండా మిగలాలంటే ప్రజాబలం సేకరించాలన్నాడు. బలం సేకరించాలట. ఇతడేం సేకరించడానికి వచ్చాడో తెలుస్తూనే ఉంది. ఊరు పేరు తెలియని ఒక మాయావి మాటలు నమ్మి కర్తవ్యం మర్చిపోవడానికి నేను మట్టి బుర్రను కాను. చూరసేన, ఆటే నోరు పారేసుకున్నామంటే బుర్రవుడి మట్టిలో పడుతుంది. కొంచెం నిదానించండి. ఒకళ్ళ బుర్రలు ఒకళ్ళు ఊడగొట్టుకోవడానికా ఇక్కడికి మనం చేరింది? ఇప్పుడు మనం తేల్చుకోవాల్సింది ఒక్కటే. దొంగిసాటుగా దెబ్బతీద్దాం. పదండి 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 పదండి. ఎక్కడా విద్రోహుల జాడే కనిపించడం లేదే. దొంగ విధవలు ఈ కొండల్లోనే ఎక్కడో దాగి ఉంటారు ప్రభు. ఏమైనా సరే ఈ రాత్రితో ఈ విద్రోహుల పీడ విరగడైపోవాలి. అన్ని వైపులా ఈ కొండను గాలించి వెతకండి. సింహకేతు నీ అటువైపు, గజేంద్ర నీ ఇటువైపు, వీరబాహు నీవిక్కడే ఉండి కనుమదారి కనిపెట్టి పొంచి నిలబడు. వీరబల నీవు నా వెంటనడు. అయ్యా అడుగు నలతాదు. ప్రమేయం రక్షించిన ఆయన ఆ చండాడు ప్రచండుడి ఎత్తు పారిపోతున్నాడు.
సడిసేయకోగాలి సడిసేయబోకే సడిసేయకోగాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే సడిసేయకే రత్నపీఠికలేని రారాజు నా స్వామి మణికిరీటములేని మహారాజుగాకేమి చిలిపి పరుగుల మాని కొలిచిపోరాదే సడిసేయకే గలగలలకే ఎగసిలేచేనే ఆకు కదలికలకే అదరి చూచేనే నిదుర చదరిందంటే నేను ఊరుకోనే సడిసేయకే వెన్నెల నడిగి పాన్పు తేరాదే ఈడమవ్వుల దాగు నిదుర తేరాదే విరుల వీవన పూని విసిరిపోరాదే సడిసేయకోగాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే సడిసేయకోగాలి దించండి. వైద్యం వేడి బాగా తగిలితేనే గాని నొప్పి పోదు ప్రభు. నొప్పే కాదు, నా ప్రాణాలే పోయేటట్టున్నాయి. శివ శివ శివ, అమంగళం ప్రతిహతమగు కాక. తగిలినవి మూగ దెబ్బలు, తగిన వైద్యం చేయొద్దా ప్రభు? వైద్యం ఇంత లావు కొడుకు నేనుండగా నువ్వు పోయి తన్నులు తిన్నావంటే నాకెంత అవమానం. విడంగా ఇంకా చూస్తారే, ప్రజలే ఆ నల్ల త్రాచుకు ఆశ్రయం ఇచ్చి నాటకం ఆడుతున్నారు. పొండి, ఆ ద్రోహిని పట్టి ఇచ్చే వరకు ప్రజల్ని చిత్రహింస చేయండి. ఈ ప్రచండునితో పగంటే ఏమిటో తెలిసి వచ్చేలాగా చేయండి. దయా దాక్షిణ్యం లేకుండా చిత్రహింస సాగించండి. గ్రామాలన్నీ తగులబెట్టండి. పొండి. సేనాధిపతి ప్రచండుల వారిని తక్షణం రమ్మని మాగ్నిగా చెప్పు. ఏమిటలా తెల్లబోయి చూస్తావు? విండు. అమ్మా అమ్మా, మహారాజా
మహారాజు గారి ప్రవర్తన వింతగా ఉంది. ఆజ్ఞాపత్రం ఏదో వ్రాశారు. ప్రజెంట్లు వారిని రమ్మని కబురు పంపారు. నిరపరాధులైన ప్రజలపై నిర్దాక్షిణ్యంగా సాగుతున్న ఈ దారుణ హింసాకాండ తక్షణం నిలిచిపోవాలి. మా అనుమతి లేకుండా ఇంతకాలం జరిపించిన అమానుష చర్యలకు అఖిల ప్రజా సమక్షంలో సేనాపతి ప్రచండుడు సమాధానం చెప్పుకోవాలి. ఇంతవరకు పిచ్చి నటిస్తున్నావనుకున్నాను. ఇప్పుడు నిజంగా పిచ్చివాడి అయిపోయావు. ఏమిటి ఆజ్ఞాపత్రం? ఇన్నాళ్ళు పిచ్చివానిగా ఆడుతున్న పిరికి నాటకానికి ఇది భరతవాక్యం కాదు. నీ పితృహత్య ప్రతీకారానికి ఇది భరతవాక్యం. నీ వీరత్వానికి వివేకానికి ఇది భరతవాక్యం. తన భర్తను కోల్పోయి అసమర్థుడైన పుత్రుని కన్నా అమాయక మాతృ హృదయానికి ఇది అసనిపాతం. నాయన, పర్యవసానం తెలిసి కూడా ప్రచండు పనిన మృత్యుపాసంలో పట్టుబడతావా? అమ్మా, నీవు ఒక తల్లివి. ఈనాడు గతి మాలిన ఈ దేశంలో కన్న బిడ్డల చిత్రహింసను కల్లారా చూస్తున్న వేలాది తల్లుల కడుపు కోతను ఒక్కసారి ఊహించుకో అమ్మా. ఒక ప్రక్క ఈ విధంగా దారుణ మారణ హోమం జరుగుతూ ఉంటే, రక్షించవలసిన ప్రభుత్వం రాక్షసత్వం వహిస్తూ ఉంటే, మహారాజులై ఉండి చూస్తూ ఎలా ఊరుకోగలను? ఊరుకోలేని వాడవు ఈ బాధ్యతంతా భుజాలు ఎందుకు వేసుకున్నావు? ప్రజా చైతన్యమని, దాస్య విముక్తని ప్రగల్భాలు పలికి ప్రజలను ఎందుకు రేకెత్తించావు? నల్ల త్రాచు వేషం వేసి ప్రభుత్వాన్ని ఎందుకు రెచ్చగొట్టావు? ముసుగులో ఉన్న నల్ల త్రాచును పట్టలేక శతమతం అవుతున్న ప్రచండునికి ముసుగులేని నల్ల త్రాచుగా దొరికిపోవడానికా? నిన్ను ప్రభుత్వం బారి నుండి రక్షించడానికి, అష్ట కష్టాల పాలైన ప్రజలను సర్వనాశనం చేయడానికా? కాదమ్మా, వాళ్ళ కష్టాలు నివారించడానికి, ఆ కష్టాల కారకుడైన ఆ పాపికి ప్రాయశ్చిత్తం చేయడానికి, నాకు నా ప్రజలకు మధ్య ద్వేషాగ్ని రగిల్చిన ఆ ప్రచండ చండాలుని కట్టిమార్చడానికి. ఆ పాపికి ప్రాయశ్చిత్తం తప్పదు. ఇది నా నిర్ణయం. స్వర్గస్థులైన ధర్మస్వరూపులు నా పితృదేవులే తిరిగి వచ్చిన నా నిర్ణయాన్ని మార్చలేరు. ఈ దేశాన్ని పాలించే మహారాజును నేను, ప్రజలను రక్షించవలసిన ప్రభువును నేను, ఆజ్ఞాపించేది నేను, నా ఆజ్ఞలను పాలించే సేవకుడు ప్రచండు. మహారాజు గారు నన్ను రమ్మని ఆజ్ఞాపించారట వదినా? మహారాజు లేదు నాయన, రమ్మన్నది నేను. నాయనా ప్రచండ, విన్నావా వెర్రిబాబుడు? ఆవేశం చూడు, ఆ ఆవేశం చూడు. పిచ్చి శృతి మించి రాగాన పడింది. ఈవేళ అతన్ని అదుపాజ్ఞలో ఉంచడం నా వల్ల కావడం లేదు నాయన. నన్ను అదుపాజ్ఞలో ఉంచడానికి మీరెవరు? ఈ క్షణం నుంచి ఈ దేశంలో ఇంకెవరు అధికారం చెల్లడానికి వీల్లేదు. నేను ప్రభువును, మహారాజును. ఆజ్ఞాపించేది నేను, శిరస వహించేది మీరు. సేనాపతి, సేనాధిపతి వానిసిగ తరగా పని సరిగసే నాధిపతి వానిసిగ తొరగా పశుపరగసే నాధిపతి వానిసిగ తరగా అథమో నీకు మదమ దద్దమ్మసే తాదిమి తొకదిమి సింగినాదం జీలకర్ర తక జెండు తక దిమ్మి తాదిమి తకదిమి సింగినాదం జీలకర్ర తక జెండు. చూశావు కదా నాయన అబ్బాయి పరిస్థితి. భయపడకు వదిన, అమావాస్య దగ్గర పడుతూ ఉంది కదా, ప్రకోపించి ఉంటుంది. నేను రాజవైద్యునికి కబురు చేస్తాను.
వస్తాను. మంచిది నాధిపతి సరిగమ పొదని గారెపూడి పాలపూడి కాలు నొప్పి కడుపు నొప్పి గారెపూడి పాలపూడి కాలు నొప్పి కడుపు నొప్పి ఏ నాధిపతి వా నిసిగ తరగా పని సరిగసే నాధిపతి వా నిసిగ తరగా